మన రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాలలో కూడా తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకునే నాయకుడు అన్న నందమూరి తారక రామారావుని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కొనియాడారు. 39వ డివిజన్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ ను స్మరించుకుంటున్నారని వెల్లడించారు. 39వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు కప్పగంతుల శివశర్మ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, నాయకులు వేమూరు మల్లికార్జున్ తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడారు. మరొక 1000 సంవత్సరాలు దాటిన తెలుగు ప్రజలు ఆయనను మర్చిపోలేరని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ కండవల్లి సాంబయ్య, నల్లూరు వీర్రాజు, నక్క కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగినాయి. దీనికి మాజీ ఫ్లోర్ లీడర్ హరిబాబు గారు, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నేత మల్లికార్జునరావు గారు, అలాగే లక్ష్మణరావు గారు కూడా హాజరవ్వాల్సిందే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కంట్లో బాగా చెన్నై వెళ్ళడం జరిగింది. ఏదేమైనా ఈ ఏరియాలో చాలా ఘనంగా అన్నగారి వర్ధంతి కార్యక్రమాలు జరిపారు. చరిత్రకు అందని మహాపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగువారి గుండెల్లో ప్రాంతీయ కులాలకి ప్రాంతాలకి అతీతంగా తెలుగువారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే ఈరోజు తలుచుకుంటారు. ఆయన జన్మించి 102 సంవత్సరాలు, 2 ఏళ్ల క్రితం శత జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఆయన 1000 సంవత్సరాలైనా సరే ఈ భూమి మీద ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు జరుగుతాయని, ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నారని, కాబట్టికే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని తెలియజేస్తారు. 9వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న గారు వచ్చేసి అన్నగారికి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే డివిజన్ లో మాకు పెద్ద దిక్కు మాజీ ఫ్లోర్ లీడర్ హరిబాబు గారి సూచనల మేరకు అందరం కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. డివిజన్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ చిన్ని గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకురండి, సత్వరమే పరిష్కరిస్తానని చెప్పి మా ఎంపీ కేశినేని చిన్ని గారు అన్ని విధాలుగా పార్టీ శ్రేణులకు కానీ ప్రియులకు కానీ అందుబాటులో ఉంటా ఉన్నారు. అలాగే డివిజన్ లో కూడా కార్యాలయం ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎప్పుడే సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డివిజన్ ప్రెసిడెంట్ గారు శివ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున నందమూరి తారక రామారావు 102వ వర్ధంతి సందర్భంగా సుమారు ఒక 3000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రామందిరం సందులో 39వ డివిజన్లో అందరం సమన్వయంతో ఇక్కడ ఈ కార్యక్రమం శివ గారు పెద్ద ఎత్తున చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మా అన్నగారు అయిన బుద్ధా వెంకన్న గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మాజీ ఎమ్మెల్సీ గారు పాల్గొన్నారు. ఆయన అర్జెంటు పని మీద వేరే చోట కార్యక్రమం ఉండి వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం మీరు చేయండి అని చెప్పి మాకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ పూజా కార్యక్రమం చేసి వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం అందరం కూడా ఇక్కడ మా కృష్ణ కానీ, మా నాని కానీ, వెంకన్న కానీ ఇలాగ పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా ఇచ్చేస్తున్నాం. ఏదున్నా కానీ 39వ డివిజన్లో ఇక్కడ కార్యాలయం ఉంది. టీడీపీ తరఫున మీకు ఏ సమస్యలైనా కానీ అక్కడికి తీసుకొస్తే మన శివ గారి ఆధ్వర్యంలో అన్ని సమస్యలు కూడా సస్యశ్యామలంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఎంపీ గారి దృష్టికి కానీ తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. ఆయన మంచి ఇదిలో ముందుండి నడిపిస్తున్నాడు పార్టీని. అందుకనే మొత్తం కూడా అందరం కూడా